హైదరాబాద్ వాసులు బి అలర్ట్. మరొక గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు చేస్తోంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఇప్పటికే భాగ్య నగరం నీటిలో నానుతోంది. హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఈసారి 3 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెదర్ అలర్ట్ ఇచ్చింది. జంట నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. గత 4 రోజులుగా కూడా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో సాయంత్రం అయ్యేటప్పటికి కూడా వర్షం పడుతున్న పరిస్థితి. ఏకధాటిగా కూడా వర్షం అలా స్టార్ట్ అవుతూనే రాత్రి వరకు కూడా కొనసాగే పరిస్థితి. మరి ఇవాళ కూడా ఐఎండీ ఒక హెచ్చరిక చేస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరొక గంటలో భారీ వర్షం ఉండనుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియా అందిస్తారు. సుప్రియా, ఏంటి అప్డేట్స్ ఏంటి? డైలీ చూస్తున్నాం ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలు అయ్యేటప్పటికి వర్షం ఇలానే కురుస్తోంది. రాత్రి వరకు కూడా కంటిన్యూస్ గా పడుతోంది. సో మరొక గంటలో కూడా వర్షం పడుతుందంటూ కూడా అప్డేట్ ఇస్తున్నారు ఐఎండీ వాళ్ళు. డీటెయిల్స్ ఏంటి సుప్రియా? తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో చూస్తే భారీ వర్షం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత వారం రోజుల నుంచి చూస్తే మాత్రము నగరంలోని తెలంగాణతో పాటు అన్ని జిల్లాలో అయితే వర్షం దంచి కొడుతుందని చెప్పాలి. అయితే ఉదయం నుంచి కూడా ఈరోజు చూస్తే అయితే మనము హైదరాబాద్ లో అయితే మేఘాలన్నీ కమ్ముకొని ఉన్నాయని చెప్పాలి. ఇక ఈవినింగ్ సమయంలో మాత్రమే భారీ వర్షాలు పడడంతో మాత్రము ఇటు ఉద్యోగస్తులు విద్యార్థులు అయితే నానా తంటాలు పడుతున్నారని చెప్పాలి. ఇళ్లలోకి చేరుకోవడానికి కూడా చాలా వరకు సమయం పడడంతో కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే వర్షం పడుతున్న వేళలో ఇంటికి వెళ్ళడానికి గంటల కొద్దీ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయాల్సిన పరిస్థితి అయితే వాహనదారులకి కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా దీనితో మాత్రం నగరం అంతా నరకంగా మారుతుందని చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ రోడ్లపైన వర్షం నీళ్లు నిలవడంతో కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు రానున్న మరో గంట తర్వాత భారీ వర్షం ఉండడంతో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైడ్రాకి సంబంధించిన అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. త్వరగా ఆఫీసర్స్ నుంచి లాగౌట్ అయిపోయి త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బంది పడొద్దు అని కూడా వాళ్ళు పదే సూచిస్తారు. దాంతో పాటు వాహనదారులకు కూడా చెప్తున్నారు, మెట్రో పిల్లర్స్ కింద అవ్వచ్చు, షెడ్లు, పాత గోడలు, స్తంభాల కింద నిలిచోద్దని చెప్పి కూడా పదే సూచిస్తున్నారు అధికారులు. అయితే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్న దగ్గర కూడా అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ అవ్వచ్చు లేదా హుస్సేన్ సాగర్ జంట జలాశయాలు అయితే చూసినట్టయితే నిండు కుండల్లా మారినాయి. ఈ రోజు అయితే హిమాయత్ సాగర్ కి 3 గేట్లు ఎత్తేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది హిమపిన్ని. అంటే సుప్రియ, మనం చూస్తున్నామంటే గత 3 రోజులుగా కూడా కురిసిన వర్షానికి హైదరాబాద్ లో చాలా వరకు నీళ్లు నిచ్చిపోయిన పరిస్థితి. బట్ ఇవాళ కూడా ఇంకా 3 రోజుల పాటు ఇదే రకమైన వెదర్ ఉంటుంది, ఇదే రకమైన వర్షాలు కురుస్తాయంటున్నారు. సో ఇట్లానే ఉండిపోతే అంటే హైదరాబాద్ ఎట్లా మారబోయే అవకాశం ఉంది? ఎట్లా ఉండొచ్చు సుప్రియ? అవును, ద్రోణి ఏర్పడడంతో మాత్రం మరో 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదే వాతావరణం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ 3 రోజులు చూస్తే అయితే పరిస్థితి నగరంలో మనకు ఇటు ట్రాఫిక్ సమస్యతో వరద నీరుతో మాత్రం ఇదే ఉండబోతుందని చెప్పాలి. అయితే నాలాల దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు అయితే నగరంలో ఈ వాతావరణ శాఖని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఎప్పటికీ అప్పుడైతే వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎక్కడైతే మనకు లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా మొత్తము క్లియరెన్స్ చేస్తున్నట్టు 3 రోజులు చూస్తే అయితే హైదరాబాద్ లో మనకు ఇదే వర్షం పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. మనము జాగ్రత్తగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.